నమస్తే. నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఇలా మీడియాలోకి వచ్చి నేను వీడియోలు చేస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ సజెషన్ ఇస్తారు. అందులోనూ నాకు మోస్ట్ కామన్‌గా వచ్చే సజెషన్, మీరు మోటివేషనల్ స్పీకర్ కదా! మీరింకా కథలు, పిట్ట కథలు లాంటివి, చిన్న చిన్న కథలు లాంటివి చెప్తే ఎక్కువ మంది వింటారు అని చెప్పి మొన్న ఈ మధ్యనే ఒక సజెషన్ ఇచ్చారు నాకు. నాకు ఎవరైనా సజెషన్ ఇస్తే నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. కాకపోతే నేను ఫస్టే డిసైడ్ అయ్యాను. స్టోరీలు చెప్పడము, ఎగ్జాంపుల్స్ చెప్పడము, ఎవరినో చూపించి చూసావా వాళ్ళ స్టోరీ ఎంత అద్భుతంగా ఉందో, చూసావా ఒక అబ్దుల్ కలాం ఎంత గొప్పవాడయ్యాడో, చూసావా ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ ఎంత పని చేశాడో, సో మీరు కూడా అలాగ చెయ్యండి అని చెప్పే మోటివేషనల్ స్పీకర్ కాదు నేను. ఎందుకంటే ఎగ్జాంపుల్స్, స్టోరీస్ చెప్తే మీకు ఒకంత వరకే పుష్, దాని తర్వాత మర్చిపోతారు మీరు. దాని తర్వాత ఇంకో స్టోరీ ఏదైనా బాగుంటే బాగుండు అనిపిస్తుంది. కథల వరకే పరిమితం అయిపోతాం. ఈ కథలు దాటి రియల్ లైఫ్ సినారియోస్, రియల్గా మీరు చేయాల్సింది ఆచరణలో పెట్టాల్సినవి మాత్రమే నేను మాట్లాడతాను. అందులోనూ స్టోరీస్లో బాగున్నట్టుగా అనిపిస్తుంది, అంతా మనకు అర్థమైపోయినట్టుగా ఉంటుంది. రియల్ లైఫ్లోకి వచ్చాక ఆ స్టోరీ మనకు ఎక్కదు. అందుకే స్టెప్స్ చెప్తాను మీకు ఎప్పుడు కూడా. 1, 2, 3 అని కౌంట్ చేసి మరీ స్టెప్స్ చెప్తాను. ఎందుకంటే స్టెప్ వైజ్ మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని ఒకసారి మీరు దాటితే మీరే ఒక స్టోరీగా 10 మందికి ఎగ్జాంపుల్గా మారతారు అనే ఉద్దేశంతో. ఇది నెంబర్ 1. సెకండ్, నేను కంటెంట్ క్రియేటర్ కాదు. ఐఎమ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. నేను సర్జరీస్ చేస్తాను, డెంటల్ చేస్తాను, ఇంప్లాంట్స్ చేస్తాను. ఐఎమ్ ఏ సర్జన్ బై ప్రొఫెషన్. ఐఎమ్ ఏ సూర్య ఉపాసక్. ఓకే, సో నేను కంటెంట్ క్రియేట్ చేసేసి డబ్బులు సంపాదించేసేయాలి అనే ఆలోచనతో రాలేదు, అలా లేదు నా థాట్ ప్రాసెస్. సో అందుకని కంటెంట్ కోసం ఎక్కువ గ్రాఫిక్లు పెట్టి లేకపోతే ఇట్లా 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 ఏవో పెట్టి చేయాలని నాకు ఉద్దేశం లేదు. అందుకని నేను చెప్పే పాయింట్ మీరు ఒక చోట రాసుకుని అండ్ అవి ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడాలి అనే థాట్ ప్రాసెస్లో నేను ముందుకెళ్తున్నాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను అట్లా అనుకుంటాను ఎప్పుడు. దట్ ఇవన్నీ గ్రాఫిక్స్ పెట్టి, బొమ్మలు పెట్టి, ఒక సాడ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వేసి, లేకపోతే ఆవేశంగా టడన్ టడన్ టడాన్ అని మ్యూజిక్ వేసి చేస్తే కంటెంట్ బాగుంటుందేమో, చూడడానికి విజువల్లీ బాగుంటుందేమో, కానీ మీరు పాయింట్ మిస్ అయిపోతారు. అందుకని ఒక చెట్టు మౌనంగా ఉంది కాబట్టి నువ్వు మౌనంగా ఉండు, ఓ చీమ డిసిప్లిన్గా ఉంది కాబట్టి నువ్వు డిసిప్లిన్గా ఉండు అంటే అప్పటికప్పుడు బాగుంటుంది. సింహంలా గర్జించు అంటే అప్పటికప్పుడు బాగుంటుందేమో, కానీ మిస్ అయిపోతారు. అందుకోసం నేను చేసే వీడియోస్ మీరు రాసుకుని నోట్స్ చేసుకుని వాడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తాను. అందులో ఈరోజు అడిగారు కాబట్టి నేను నా లిజనర్స్ని వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కాబట్టి ఒక మంచి స్టోరీ చెప్తాను. ఓకే, సో దట్ మీరు కూడా ఓకే చెప్పడం రాక కాదు అని అర్థమవుతుంది మీకు. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఒక అతనికి రోడ్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడి నుంచో తెలియదు ఒక ఇంత మేకు వచ్చి కాలు గుచ్చుకుంది. ఆ మేకుకి విషం కూడా ఉంది. ఓకే, కాలు గుచ్చుకుంది. వెంటనే అక్కడ తెలిసిన వాళ్ళందరూ వాడిని పట్టుకుని, అయ్యో ఈ విషమున్న మేకిది, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ విషమున్న మేకుని తీయడానికి డాక్టర్ దగ్గరికి రాగానే, వెయిట్, నాకు ఈ మేకు అక్కడ ఎవరు పెట్టారో తెలియాలి, తెలిసేంత వరకు నా కాళ్ళ నుంచి ఆ మేకు తీయకూడదు అని చెప్పి వాడు గట్టిగా గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ మేకు నుంచి వచ్చి విషం వస్తూ ఉంటే ఎవరు పెట్టారు అక్కడ మేకు, అసలు దానికి విషం ఎవరు పూశారు, ఎవరు నా మీద ఇంత కుట్ర పన్నారు, ఎవరు నా మీద ఇంత ప్లాన్ చేసి నా మీద కన్నేసి నా మీద చేతపడి చేయించింది ఎవరు, ఇది తెలుసుకోవాలి, ఇది ఫైట్ చేయాలి, నాకు అర్థం కావాలి అనే లోపల ఇతను చచ్చిపోయాడు. ఓకే, సో పాయింట్ ఏంటంటే మీ జీవితంలో కూడా అలా మేకులు వేసేవాళ్ళు, పాములు వచ్చి కాటేయడాలు, తప్పు మాట్లాడేవాడు, మీ మీద బాణాలు వేసేవాడు, మీ మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు కదా అని ఎవరెలా చేశారు, నాతో నా రిలేటివ్ ఎలా చేశాడు, మా తోటి కోడలు ఏం చేసింది, మా అత్త ఏం చేసింది, మా కోడలు ఏం చేసింది, నా కొడుకు ఏం చేశాడు, వీటిలోనే ఉండిపోతే ఆ విషము గుచ్చుకుంది కదా, అది ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి చచ్చిపోతారు. ఓకే, మానసికంగా అయినా చచ్చిపోతారు. శారీరకంగా మీరు గట్టిగా ఉండొచ్చు, కానీ మానసికంగా ఎవరు ఏమేం చేసేస్తున్నారు నాకు
అని ఆలోచనతో ఉన్నవాడు మూర్ఖుడితో సమానం. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవదేవుళ్ళు చెప్పిన మాట. దట్ ఎవడైతే వాడేదో నన్ను చేస్తాడు, వీడేదో నన్ను ఏదో చేస్తాడు, వాడెవడో కుళ్ళు పడ్డాడు. ఎవడో కుళ్ళు పడితే మనకేంటి, ఎవడు ఎన్ని మాటలంటే మనకేంటి? నా జీవితంలో నాకంటూ ఒక గోల్ లేకపోతే ఎవరన్నారని దిక్కులు చూడాలి. నేను అటు వెళుతున్నాను, నేను ఇక్కడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళాలనుకున్నాను. దారి లోపల ఎవరో ధర్నా చేస్తున్నారు, ఎవరో గొడవ పడుతున్నారు, ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయింది. అలా అని చెప్పి అక్కడ ఉండిపోను. నా దారి ఏది, నా డైరెక్షన్ ఏది, నేను ఎటు వెళ్ళాలి అని నాకు తెలుసు. కాబట్టి అక్కడ గొడవ అయినా, వాడెవడన్నా ట్రాఫిక్ జామ్ చేసినా, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా నేను నా దారి వైపుగా వెళుతూ ఉంటాను. ఈ ముక్క తెలియక చాలామంది వాళ్ళకొక గోల్ లేక ఎంతసేపు వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, మా మా తోటికోడలు వాడు నా మీద చేతబడి చేశారండి అని చెప్పి వస్తారు నా దగ్గరికి. చాలామంది వస్తారు అట్లా. నేనంటే అసలు నీకెందుకు, వాడు ఏం చేయిస్తే? నీ జీవితంలో నువ్వేం చేయగలవు? తిన్నది అరగట్లేదా? ఎక్సర్సైజ్ చేయి, హెల్త్ ఇంప్రూవ్ చేయి. బాడీలో పెయిన్స్ వస్తున్నాయా? మందులు వేసుకో, డాక్టర్ దగ్గర కలువు. చదువుకోవడం అర్థం కావట్లేదు, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఎక్కువ నేర్చుకో. బిజినెస్ పనిచేయట్లేదా? ఎక్కడ లాస్ అవుతున్నావో చూసి దాన్ని ఇంప్రూవ్ చేయి, నాలెడ్జ్ పెంచు. అంతేగాని నాన్నెవడో అనేసాడు, మా అమ్మ ఇట్లా అంటుంది, మా కజిన్ ఇట్లా అంటాడు, నా మామ ఇట్లా అన్నాడు, నా అంకుల్ ఇట్లా అన్నాడు, ఇందులోనే బ్రతుకుతారు. అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పినట్టు ఆ విషం వచ్చి గుచ్చుకొని అది ఎవడు చేశాడు, వాడు ఎందుకు అలా చేశాడు అని ఆలోచిస్తూనే మీ జీవితం అయిపోతుంది. ఈ విషం వల్ల మీరు చచ్చిపోతారు, మానసికంగా అట్లీస్ట్. ఇంత పచ్చిగా చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి దట్ ఎవరెవరో ఏదేదో చేస్తూనే ఉంటారు మీ లైఫ్లో. మీరు ముందుకు వెళ్ళడం ఆగకూడదు. అనగానే నాకు చాలామంది నాకు మెసేజ్లు చేస్తారు, కాల్స్ చేస్తారు, అపాయింట్మెంట్ తీసుకుని వస్తారు కదా. అందరికీ ఇదే సమస్య. మా అత్త ఇలా చేసింది, మా ఆయన ఇలా చేశాడు, మా అంకుల్ ఇలా చేశాడు. సరే చేశారు, వాళ్ళు చెయ్యకుండా ఉండే దమ్ము నీ లోపల ఏముంది చూపి. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, నేను ఇట్లాంటి దానిలో జాబ్ తెచ్చుకుంటా, నా బిజినెస్ నేను సక్సెస్ చేస్తా, ఎవరెవరు అంటారు అనమని చూద్దాం. మనకేమీ చేతగాక పక్కన వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాం. పోనీ చేతనయ్యాక ఏడ్చారనుకోండి, అది మీకే గ్రేట్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ మీద చాలామంది కమెంట్లు చేస్తారు కదా. సో అందుకని ఏడ్చేవాడని వదిలేయండి. బాధపడేవాళ్ళు మీ మీద పడి కుళ్ళు పడేవాడిని పడనివ్వండి. మీరు మీ గ్రోత్ ముందుకు వెళ్ళండి. ఈ సింపుల్ పాయింట్ మీకు ఎక్కడానికి ఎంతో సమయం పట్టదు. 5 minutes మీరు డిసైడ్ చేసుకుని, నేను ఈ క్షణం వెళ్ళి వెంటనే ఈ వీడియో ఇక్కడితో ఆఫ్ చేసి వెంటనే వెళ్ళి తలస్నానం చేసి ఎవ్వరి గురించి ఆలోచించను, నేను ఇంకా నా జీవితం, నేను ఇంప్రూవ్మెంట్, నా లైఫ్ అని ఆలోచిస్తాను అని మీరు ఒక్కసారి ఫిక్స్ అయితే మొత్తం బండి తిరిగిపోతుంది. ఇలా ఆలోచించాలంటే మీకు ఒక ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్ చెప్తా. మాస్టర్ యువర్ మైండ్. మీ మైండ్ని మాస్టరీలోకి తీసుకురండి. ఫస్ట్ వచ్చేసి ఏదో ఒక ఫీల్డ్ మీద చదవడం మొదలుపెట్టండి. అది వంటలు కావచ్చు, లేకపోతే డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, లేకపోతే మీరున్న జాబ్ కావచ్చు, ఏదైనా సరే దానిలో ఏదో ఒక పుస్తకం తీసుకుని చదవడం మొదలుపెట్టండి. మా అత్త ఇట్లా అంటుందండి, మా కోడలు అట్లా అంటాడండి, మా ఆయన ఇట్లా ఉందా, ఓకే, ఆ బాధపడే టైం అంతా చదువు మీద పెట్టండి. ఏదో ఒకటి చదవండి, ఓ పుస్తకం చదవండి, ఈ ఫోన్లు పక్కన పెట్టేసి ఒక బుక్ కానీ, ఒక దానికి సంబంధించిన మెటీరియల్ కానీ ఏదో ఒకటి చదవండి. రీడ్ మోర్. అండ్ ఎవరైనా ఏదైనా మాటలు అంటుంటే కన్జ్యూమ్ లెస్. ఇవన్నీ మైండ్కి ఎక్కించుకోవద్దు. ఎంత తక్కువలో దాన్ని ఫోకస్ పెడితే అంత మంచిది. మాట అని గొడవబడి ఇది అదే అని ఫైట్ చేసి మీ జీవితం అయిపోతోంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కన్జ్యూమ్ లెస్. దాంతోపాటు ఏదో ఒక విధంగా కొత్తది తయారు చేసే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న పనినే కొత్తగా చేయండి. ఈ రోజు నుంచి రోజు లెఫ్ట్ సైడ్ దిగుతున్నారా బెడ్కి, రేపటి నుంచి రైట్ సైడ్ దిగండి. రోజు మీరు ఇలా చేయిపెట్టి పడుకుంటున్నారా, ఫ్లాట్గా పడుకోండి. మార్చండి. మీరు మీ లోపల నుంచి ఉండే శరీరాన్ని, తత్వాన్ని, టెక్నిక్ని మార్చండి. రోజు 11 గంటలకు తింటున్నారా, 12 గంటలకు తినండి. బ్రేక్ఫాస్ట్ ముందు కాఫీ తాగేస్తున్నారా, బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ తాగండి. మార్చండి. మీ లోపల ఆ చేంజ్ తీసుకురండి. మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన మార్పు మీ లోపల జరుగుతుంది. చిన్నవే రొటీన్గా ఉండేవన్నీ మార్చండి. రోజు నేను ఇది చేస్తాను, మార్చండి, చేంజ్ చేయండి. అఫ్కోర్స్ కాలకృత్యాలు, మీరు ఆఫీస్ టైమింగ్స్ అవైతే ఎలాగో మార్చలేరు, కానీ ఏవి చేంజ్ చేయగలరు కొంచెం కామన్ సెన్స్ పెట్టి
కొంచెం ఆలోచించి ఏమేమి చేంజ్ చేయొచ్చో అవన్నీ చేంజ్ చేయండి. చేంజ్ మోర్. ఓకే, దాంతోపాటు ప్రొడ్యూస్ చేయండి, ఏదైనా కొత్తగా తయారు చేయండి. కొత్తగా మీ చేతుల ద్వారా ఇది నేను చేశాను అని చెప్పుకునేటట్టుగా ఏదైనా తయారు చేయండి. ఎవరికి కాదు, మీకు మీరు చెప్పుకునేటట్టుగా నేను ఈ మార్పు చేశాను ఈరోజు ఈ ఇల్లంతా ఇట్లాగా ఈ ఈ ఈ కర్టన్స్ ఇలా మార్చాను, ఇలా చేశాను, నా ఇంట్రెస్ట్ నేను కొత్తగా చేయడానికి ఏం చేయొచ్చు, దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అందులో ఆలోచించండి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, రియాక్ట్ లెస్. ఎంత కుదిరితే అంత ఎవడు ఏమన్నా సరే అట్లా వాళ్ళ కళ్ళలోకి చూసి స్మైల్ ఇచ్చి వదిలేయండి. చాలా ఇంపార్టెంట్. కళ్ళలోకి చూడండి, స్మైల్ ఇవ్వండి, వదిలిపెట్టండి. డోంట్ రియాక్ట్. అన్నిటికీ అరుచుకుంటే వేస్ట్, టైం వేస్ట్. ఈ పని గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన వాడు ఖచ్చితంగా ముందుకెళ్తాడు. అండ్ ఎవరైనా బాణం వేసి మిమ్మల్ని విషంతో కొట్టారనుకోండి, వారు అక్కడెక్కడన్నా మేకు వేసి ఆ మేకు గుచ్చిపిచ్చారనుకోండి, మీరు ముందు ఆ మేకును తీసి పడేసి ఆ విషం ఎక్కకుండా మీ శరీరంలోకి వాళ్ళు అన్న మాటలన్నీ ఎక్కి విషం అయిపోకుండా పక్కన పెట్టేసేయండి. ముందుకెళ్ళండి. మీ గ్రోత్ వల్ల వాళ్ళకే తెలుస్తుంది, అరే ఒక మంచి మనిషిని ఇట్లా చేశాను అని వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, ఇది నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.